హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయస్ ఇన్ఫోటెక్. ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ ఈపాస్ కి సంబంధించి 2024-25 గాను పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ కి సంబంధించి రెన్యువల్ రిజిస్ట్రేషన్ కోసం ఎలా అప్లై చేయాలో వివరంగా చెప్పబోతున్నాను. సో మొదటగా రెన్యువల్ రిజిస్ట్రేషన్ యొక్క చివరి తేదీ వచ్చేసి 31 డిసెంబర్ వరకు అయితే చెప్పడం జరిగింది. ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ప్రీవియస్ ఇయర్ పాస్డ్ లేదా ప్రమోట్ అయిన అండ్ ప్రెజెంట్ ఇయర్ చదువుతున్న కాలేజ్ బోనఫైడ్ అండ్ చివరిగా ఒరిజినల్ ఇన్కమ్ అఫిడవిట్ అయితే కంపల్సరీ కావాలి. దీని ఫార్మాట్ నేను వీడియో డిస్క్రిప్షన్ లో పెట్టాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకొని మీ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్ లో లేదా నియరెస్ట్ బుక్ డిపోలో 10 రూపీస్ బాండ్ పేపర్ ని తీసుకొని స్క్రీన్ పై చూపించినట్లు ప్రింట్ చేపించి అది మీకు తెలిసిన విధానంలో ఫిల్ చేసి రెన్యువల్ కోసం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక అప్లై చేయడానికి మీ ఫోన్ లో లేదా పీసీ లో క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి టిఎస్ ఈపాస్ అని సెర్చ్ చేసి ఫస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక వెబ్ పేజ్ ఓపెన్ అయ్యాక ఇందులో మీరు అబౌవ్ 10th క్లాస్ అయితే ఫస్ట్ ఆప్షన్ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ని లేదా బిలో 10th అయితే ప్రీ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ని సెలెక్ట్ చేసుకోండి. రెండిట్లో అప్లై చేసే విధానం అయితే సేమ్ గానే ఉంటుంది. ఈ వీడియోలో నేను పోస్ట్ మ్యాట్రిక్ సంబంధించిన రెన్యువల్ అప్లికేషన్ కి సంబంధించి లైవ్ లో ఒక అప్లికేషన్ రెన్యువల్ చేసి చూపిస్తాను. సో లింక్ పై క్లిక్ చేశాక మరో విండో ఓపెన్ అవుతుంది. ఇందులో రెన్యువల్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని అప్లై నౌ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ న్యూ విండోలో మీ లాస్ట్ ఇయర్ స్కాలర్షిప్ కోసం అప్లై చేసిన తాలూకు అప్లికేషన్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని కింద మీ ఎస్ఎస్సి పాస్ టైప్ రెగ్యులరా లేదా సప్లీనా సెలెక్ట్ చేసుకొని కింద మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేయండి. అలాగే పక్కన ఎస్ఎస్సి పాస్ అయిన ఇయర్ ని టైప్ చేయండి. ఇక నెక్స్ట్ ట్యాబ్ ని ప్రెస్ చేయగానే ఆధార్ ప్రకారం మీ నేమ్ కింద ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఒకవేళ ప్రెజెంట్ మీ ఆధార్ లో ఏమైనా చేంజెస్ చేసి ఉంటే ఇక్కడ మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్ గా నెక్స్ట్ ని ప్రెస్ చేస్తే మీకు న్యూ విండోలో కంప్లీట్ ఫామ్ ఓపెన్ అయిపోతుంది. ఇందులో మీరు లాస్ట్ ఇయర్ ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. ముఖ్యంగా మీ మొబైల్ నంబర్, బ్యాంక్ పాస్బుక్, కాలేజ్ డీటెయిల్స్, స్కాలర్షిప్ టైప్ అండ్ కంప్లీట్ అడ్రస్. ఇందులో మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఇక్కడ పక్కన ఎస్ పై టిక్ చేస్తే న్యూ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు. సో ఒకసారి అప్లికేషన్ మొత్తం చెక్ చేసుకున్నాక ఇక్కడ ప్రెజెంట్ ఇయర్ కాలేజ్ అడ్మిషన్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ స్కాలర్షిప్ కోసం ఇచ్చిన మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ చేస్తే ఎస్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక చివరగా ఇక్కడ మీ లాస్ట్ ఇయర్ పాస్డ్ కి సంబంధించింది ఏదైనా మార్క్స్ ది స్క్రీన్ షాట్ ఉంటే అది 100 KB లోపు అప్లోడ్ చేయండి. అలాగే కింద ఇన్కమ్ అఫిడవిట్ ఫామ్ ని అప్లోడ్ చేయండి. ఇక లాస్ట్ ప్రెజెంట్ ఇయర్ కాలేజ్ బోనఫైడ్ ని కూడా 100 KB లోపు జేపీజీలో అప్లోడ్ చేయండి. తర్వాత కింద ఇక్కడ టిక్ ని పెట్టి కన్ఫర్మ్ డీటెయిల్స్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ కి వచ్చిన 6 అంకెల ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయండి. ఓటీపీ సక్సెస్ఫుల్ అయ్యాక కింద మీ స్కాలర్షిప్ రెన్యువల్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ నంబర్ జనరేట్ అయి స్క్రీన్ పై కనిపిస్తుంది. అలాగే పక్కన మనం ఫిల్ చేసిన అప్లికేషన్ మరియు అక్నాలెడ్జ్మెంట్ ని ప్రింట్ తీసుకొని మీ కాలేజ్ లో సబ్మిట్ చేసేయండి. సో సింపుల్ కదా. దీని విషయంలో మీకు ఇంకా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.